80 ఏళ్ల వయసు, జీవితంలో ఎన్నో కష్టాలు చూసి చివరకు ప్రశాంతంగా మిగిలిన రోజులు గడపాల్సిన ఓ వృద్ధురాలు. ప్రతి ఉదయం పిల్లలు వచ్చి పలకరిస్తారు, మందులిస్తారు, బాగోగులు చూసుకుంటారు. ఆ రాత్రి కూడా ఎప్పటిలాగే భోజనం చేసి తన ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోయింది. కానీ తెల్లారేసరికి ఆ ఇంటి నిశ్శబ్దం భయానకంగా మారింది. తలుపులు తెరిచిన కుటుంబ సభ్యులకు ఎదురైన దృశ్యం వారి జీవితాలను ఒక్కసారిగా తలకిందులు చేసింది. కష్టపడి పెంచిన పిల్లల కళ్ళ ముందు తల్లి నిర్జీవంగా కనిపించింది. వృద్ధాప్యంలో ప్రేమ, ఆప్యాయత, ప్రశాంతత దక్కాల్సిన ఆ ఇంట్లో రక్తపు మరకలు, విషాదం మాత్రమే మిగిలాయి. ఒక రాత్రిలోనే ఓ కుటుంబం దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయింది. గ్రామం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రశాంతంగా కనిపించిన ఆ ఇంట్లో అర్ధరాత్రి అసలు ఏం జరిగింది? ఆ వృద్ధురాల్నే ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారు? అసలు అక్కడ ఏం జరిగింది? లెట్స్ వాచ్. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం పోరెడ్డిపల్లె గ్రామం. అందరికీ పరిచయమైన బుచ్చవ్వ. వయస్సు 80 సంవత్సరాలు. భర్తను కోల్పోయిన తర్వాత అదే ఇంట్లో ఒంటరిగా జీవిస్తోంది. 3 కుమారులు గ్రామంలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉంటూ ప్రతిరోజు వచ్చి తల్లి బాగోగులు చూసుకునేవారు. తినడానికి కావాల్సినవి, మందులు, అవసరమైన సహాయం అన్నీ అందిస్తూ ఆమెను చూసుకుంటున్నారు. ఆ రాత్రి కూడా ఎప్పటిలాగే బుచ్చవ్వ తన ఇంట్లోనే నిద్రపోయింది. కానీ అది ఆమె జీవితంలో చివరి రాత్రవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. తెల్లవారిన తర్వాత ఎప్పటిలాగే తల్లిని చూసేందుకు కుటుంబ సభ్యులు ఇంటికొచ్చారు. కానీ ఎంత పిలిచినా స్పందన లేదు. అనుమానం వచ్చి లోపలికి వెళ్లి చూడగా బుచ్చవ్వ విగత జీవిగా కనిపించింది. ఆమె మెడపై గొంతు వద్ద కనిపించిన ఆనవాళ్లు చూసి షాక్కి గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటిని పూర్తిగా పరిశీలించారు. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో ప్రవేశించి వృద్ధురాలి గొంతు నులిమి హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. హత్య తర్వాత ఆమె మెడలో ఉన్న సుమారు 2 తులాల బంగారు గొలుసు, కాళ్లకున్న వెండి కడాలు తీసుకెళ్లారు. దీంతో దోపిడీ కోసం హత్య చేశారా లేక దోపిడీని హత్యకు ముసుగుగా మార్చారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న విషయం దుండగులకు ముందే తెలుసా? బుచ్చవ్వ ఇంటినే ఎందుకు లక్ష్యంగా ఎంచుకున్నారు? ఇంటి పరిసరాలపై ముందుగానే నిఘా పెట్టారా లేక అవకాశం చూసి నేరానికి పాల్పడ్డారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలో ఇటీవల తిరిగిన అనుమానితుల వివరాలు, కొత్త ముఖాలు, రాత్రివేళ సంచరిస్తున్న వ్యక్తులపై సమాచారం సేకరిస్తున్నారు. వేలిముద్రలు, పాదముద్రలు, ఇంట్లోని వస్తువుల పరిస్థితి, ప్రవేశించిన మార్గం అన్నింటినీ విశ్లేషిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ని కూడా పోలీసులు సేకరిస్తున్నారు. ఒంటరిగా నివసించే వృద్ధులు నేరస్తులకు లక్ష్యంగా మారుతున్న ఘటనలు ఇటీవల కాలంలో పెరుగుతున్నాయి. వయస్సు మీద పడ్డంతో ప్రతిఘటించే శక్తి లేకపోవడం, ఇంట్లో విలువైన వస్తువులు ఉండొచ్చనే భావన నేరస్తులను ఇలాంటి ఇళ్ల వైపు ఆకర్షిస్తోందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఒంటరిగా ఉండే వృద్ధుల భద్రతపై కుటుంబ సభ్యులు మరింత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందని పోలీసులు సూచిస్తున్నారు. ఓ జీవితకాలం కష్టపడి సంపాదించుకున్న ఆస్తి చివరి దశలో ప్రాణానికే ప్రమాదంగా మారకూడదు. ఇంట్లో ఒంటరిగా నివసించే వృద్ధుల భద్రత కుటుంబ సభ్యులకే కాదు, సమాజానికి ఒక బాధ్యత. అనుమానాస్పద వ్యక్తుల కదలికలు కనిపించినా, అసాధారణ పరిస్థితులు గమనించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడం ద్వారా ఇలాంటి నేరాలను నివారించే అవకాశం ఉంటుంది. పోరెడ్డిపల్లెలో జరిగిన ఈ ఘటన వెనుకున్న అసలు నిందితులను గుర్తించేందుకు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నేరస్తులు అవకాశం కోసం ఎదురు చూస్తారు. అప్రమత్తత లేకపోవడాన్ని తమ ఆయుధంగా మార్చుకుంటారు. ముఖ్యంగా ఇంట్లో ఒంటరిగా నివసించే వృద్ధులపై కుటుంబ సభ్యులు, స్థానికులు, పొరుగువారు మరింత నిఘా ఉండాల్సిన అవసరం ఉంది. విలువైన నగలు ధరించి ఒంటరిగా ఉండటం, రాత్రివేళ భద్రతా ఏర్పాటు లేకపోవడం వంటి అంశాలు నేరాలకు అవకాశం కల్పిస్తాయి. ప్రతి గ్రామంలో, ప్రతి కాలనీలో పరస్పర అప్రమత్తత పెరిగితేనే ఇలాంటి ఘటనలను అరికట్టే అవకాశం ఉంటుంది. పోరెడ్డిపల్లిలో జరిగిన ఈ దారుణానికి బాధ్యులెవరో గుర్తించేందుకు పోలీసులు ప్రతి ఆధారాన్ని జల్లెడపడుతున్నారు. నిజం బయటపడే వరకు దర్యాప్తు కొనసాగుతోంది.